వెల్కమ్ బ్యాక్ టు ద లవ్స్ వరల్డ్. ఈ రోజు మనం ఒక డిఫరెంట్ అయిన స్నాక్ చేయబోతున్నాం. అదేంటో తెలుసా? బటర్ గార్లిక్ ఎగ్ రెసిపీ. వచ్చేయండి చూద్దాం. ఫస్ట్ ఎగ్ బ్రేక్ చేసుకున్న తర్వాత దాంతోపాటు సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ప్యాన్ వచ్చేసి స్టవ్లో పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ లాగా మనం వేసుకోవాలి. దాన్ని మళ్ళీ వచ్చేసి హాఫ్ బాయిల్ అయిన తర్వాత దాన్ని తిప్పేసేవాలి. దాని తర్వాత అది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత అది బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్కి తీసుకోవాలి. మేమైతే 5 eggs తీసుకున్నాము. మీకు ఎంత ఎగ్స్ కావాలో అంత తీసుకోండి. ఫస్ట్ 5 eggs ఒక్కటిగా వేసుకోకుండా తనిగా వేయాలి, ఎందుకంటే ఎగ్ మళ్ళీ బాగా బాయిల్ అవ్వదు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి, స్టవ్ని స్టిమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 slices ఆఫ్ బటర్ యాడ్ చేసుకోవాలి. మేము 5 eggs తీసుకున్నామని 2 slices తీసుకున్నాం. మీరు తీసుకున్న ఎగ్స్ పట్టి వేసుకోండి బట్టరు. నెక్స్ట్ ఫైన్ చాప్స్ చేసిన గార్లిక్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా టోస్ట్ చేయాలి. ఈ టైంలో మనకి గార్లిక్ స్మెల్ బాగా వస్తుంది. అప్పుడు 2 tablespoons ఆఫ్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే లంప్స్ వచ్చేస్తుంది, అందుకని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం 1 glass మిల్క్ వేసుకోవాలి. మిల్క్ చాలా థిక్గా ఉండిందంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే పర్వాలేదు, వాటర్ ఏం అక్కర్లేదు. మాకు థిక్గా ఉన్న వల్ల మేము వాటర్ బాగా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు బాగా మిల్క్ బాయిల్ అయిన తర్వాత మేము మ్యాగీ మసాలా యాడ్ చేసుకున్నాము. మీరు ఈ టైంలో సాల్ట్ ఏం యాడ్ చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే మ్యాగీ మసాలానే సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ ఏం అవసరం లేదు. దాని తర్వాత 1 tablespoon ఆఫ్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. పెప్పర్ బాగా బాయిల్డ్ అయిన తర్వాత ఇప్పుడు మనము టోస్ట్ చేసుకునే ఎగ్స్ ఉంటుంది కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీ ఫుడ్స్ తినే వాళ్ళైతే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. ఎగ్ వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఫైన్ చాప్ చేసుకున్న కొరియాండర్ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా బాయిల్ అయిన తర్వాత కొరియాండర్ చాప్ చేసుకొని బాగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ గార్లిక్ బటర్ రెసిపీ రెడీ. చేసి చూసా, చాలా బాగుంది, నిజంగానే చెప్తున్నా, మీరు ట్రై చేసి చూడండి.